right? Today we are taking the clocks, right? Clocks గురించి let us start the basics of the clocks first of all. మీకు క్లాక్స్ సంబంధించి మెయిన్ గా in the exam generally you will have mainly two or three, that is three models generally అడుగుతారు, right? మరి అందులో the first is okay, any is everything fine? అందరూ ఓకే కదా? ఓకే అందరూ ఓకే. ఓ 1 second. Right. Okay, sir. Okay. Okay, కదా? Yeah. That's it. Well, okay. So let us start the clocks, right? See, clocks chapter generally దీని నుంచి జనరల్గా you'll have basic గా 3 మోడల్స్ ఉంటాయి. బేసిక్ మోడల్స్ మిమ్మల్ని అడిగే రెగ్యులర్ మోడల్స్. దానికంటే విల్ గో విత్ the next level of the questions. మనం right, let us go with the next level of the questions here. అంటే ఏంటి ఆ బేసిక్ 3 మోడల్స్ అంటే జనరల్లీ when the time is given you have to find out the angle. Time is given, find out the angle, right? And when angle is given you have to find out the time find out చేసుకోవాలి. లేదా మిర్రర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజ్ అని ఇంకో మోడల్. ఓకే, ఇది జనరల్గా అందరూ రెగ్యులర్ చేసే మోడలే, కానీ బట్ మనము కొంచెం ఎక్స్ట్రా, దట్ ఈస్ వీ హ్యావ్ టు గో కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి స్లో అండ్ ఫాస్ట్ కూడా. స్లో అండ్ ఫాస్ట్ లో వీ హ్యావ్ అరౌండ్ 2 మోడల్స్ ఉంటాయి. ఆ 2 మోడల్స్ మనం కవర్ చేసుకోవాలి, రైట్? అండ్ డైరెక్షన్ సెన్స్ అనేది డైరెక్షన్స్ లో వస్తుంది, కానీ ఇక్కడ కూడా నేర్చుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సో ఈ 5 మోడల్స్ మనం విలువ రైట్ ఇన్ డీటెయిల్ గా వెళ్ళే ముందు ఈ 4, దట్ ఈస్ ఆల్ ద 5 విల్ డీల్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ వన్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీని బేసిక్స్ తెలుసుకుందాం. వాట్ ఆర్ ద అసలు క్లాక్స్, వై క్లాక్స్ అసలు ఎందుకు, ఏ క్వశ్చన్స్ మీద మనల్ని కాన్సెప్ట్స్ మీద అడుగుతారు అనేది లెట్ us do that one. First of all, right, thing is see, clocks లో generally okay. Yes, so generally there is in clocks how many hour hands will be there? Our divisions will be there. ఎన్ని గంటల భాగాలు ఉంటాయి? గంటల భాగాలు ఎన్ని గంటలు ఉంటాయి? క్లాక్ will have how many hours? Any clock is only, it will have 12 hours.
సో ఏదైనా 12 అవర్స్ ఉంటాయి. సో డెఫినెట్‌గా ఈ 12 అవర్స్ తిరగాలంటే డెఫినెట్‌లీ ఇట్ టేక్స్ దేర్ ఆర్ 2 హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఉంటాయి కదా! మినిట్ సార్ అవర్ హ్యాండ్ రైట్. సార్ యా స్క్రీన్ షేర్ చేయరా? ఓహ్! వన్ సెకండ్. ఇది వన్ సెకండ్. ఇక్కడే చేసుకోవచ్చు. Excuse me. వేరే అంటే ఇప్పుడు స్క్రీన్ కనపడుతుంది అందరికి. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే. ఓకే. So now first of all, in a clock, how many hour divisions will be there? Hour divisions, గంటల భాగాలు ఎన్ని ఉంటాయి? 12 గంటల భాగాలు ఉంటాయి, రైట్? 12 అవర్స్ డివిజన్స్ will be there. ఇవన్నీ అయ్యాయి, ఇవన్నీ అవే. అందరికీ కనపడుతుందండి, రైట్? ఎవ్రీబడి ఓకే, రైట్? సో ఐఎమ్ మార్కింగ్ దిస్ వన్, దట్ ఈస్ సో 12 అవర్ డివిజన్స్ ఉంటాయి. మరి హౌ మెనీ మినిట్ డివిజన్స్ విల్ బి దేర్? ఎన్ని మినిట్ డివిజన్స్, హౌ మెనీ విల్ బి దేర్? ఎనీబడి? ఎన్ని ఉంటాయమ్మా? 60. ఎన్ని మినిట్ డివిజన్స్? అవర్ డివిజన్స్ 12 చెప్పారు, మినిట్ డివిజన్స్ ఎన్ని ఉంటాయి? 60. 60 కదా? నేను చెప్పాను అని. అది డౌటా? అంటే 1 కి 2 కి మధ్య 5 టైమ్స్ వెళ్తది సార్ మినిట్స్ ది. మరి అంతే మరి. దట్ ఈస్ సి సో 12 to 1 మధ్యన 5 మినిట్ డివిజన్ కదా. సో 60. 5 into 12 is 60 minute divisions. So in a clock we will have 60 minute divisions and 12 hour divisions. వీటి పేర్లు అవర్ డివిజన్స్ అంటాం. 12 hour divisions, 60 minute divisions. సో ఇది 1 to 2 అనేది ఇది అవర్ డివిజన్, రైట్? గంటల భాగం ఉంటుంది. అండ్ నిమిష భాగాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 5 నిమిషాలు 1 2 3 4 5, 2 కూర్చోడానికి 5 అయిపోతుంది.
5 దాంట్లో అక్కడ ఉండేది లోపల 4 ఉంటాయి అన్నమాట. సో 1 minute, 2 minute, 3 minute, 4 minute, 5 అలా తిరుగుతూ ఉంటాయి. సో అలా టోటల్‌గా రౌండప్ చేసుకుంటూ ఇది జనరల్ అబ్జర్వేషన్ ఫర్ ఆల్ క్లాక్స్. ఓకే. నౌ ద థింగ్ ఈస్ ఇక్కడ మీకు రైట్ నౌ కమ్ టు ద పార్ట్. సో మన క్వశ్చన్స్ అన్ని కూడా అవర్ డివిజన్స్, మినిట్ డివిజన్స్ కాన్సెప్ట్ మీద బేస్డ్ ఉంటాయి. మరి అవర్ డివిజన్స్ ఎవరు చూస్తున్నారంటే అది అవర్ హ్యాండ్ వస్తుంది. 1 అవర్ హ్యాండ్ గంటల ముందు వస్తుంది అవర్ హ్యాండ్. అండ్ ఏది దట్ ఈస్ అవర్ డివిజన్స్ అనేది. అండ్ మినిట్ డివిజన్స్ అనేది దట్ ఈస్ చూసేది ఎవరు, దట్ ఈస్ మినిట్ హ్యాండ్. సో so minute hand, that is 1 hour hand, that is so minute hand. Sir? Yeah. Sir, sorry to disturb. తేజాని ఒకసారి యాక్సెప్ట్ చేయరా ప్లీజ్? Yeah. తీసుకున్నా. ఓకే. సో ఓవరాల్ గా మీరు అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఈ రెండు మాత్రమే ఆల్ ఆర్ దట్ ఈస్. సో అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్, టేక్ దట్ వన్, రైట్, దట్ ఈస్ అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్స్ వీటి గురించి మనం మాట్లాడుకోవచ్చు. సెకండ్ హ్యాండ్స్ గురించి మన క్వశ్చన్స్ రావు అంతగా, మరి అంత ప్రెసిషన్ లో ఎవరు అడగరు, అవసరం లేదు కూడా. సో ఓన్లీ క్వశ్చన్స్ కమ్స్ ఆన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్, రైట్. నౌ లెట్ us అబ్జర్వ్. ఇప్పుడు మనం అంత చూస్తాం కాబట్టి ఈ అబ్జర్వేషన్ లో హౌ మెనీ అవర్ డివిజన్స్ ఆర్ దేర్? 12 అవర్ డివిజన్స్ ఆర్ దేర్. కాబట్టి 12 అవర్ డివిజన్స్ ఇప్పుడు చెప్పండి. అవర్ హ్యాండ్ ఇప్పుడు అవర్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు, చిన్న ముళ్ళని గంటల ముళ్ళు, దట్ ఈస్ మనం ఏమంటాము అవర్ హ్యాండ్. పెద్ద ముళ్ళేమో మినిట్ హ్యాండ్ అంటారు అది. సో అవర్ హ్యాండ్ మాత్రమే ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్. అవర్ హ్యాండ్ టు రొటేట్ 360 degrees, హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్స్? ఎన్ని గంటలు పడతాయి వాటికి? అవర్ హ్యాండ్ మొత్తం 360 degrees తిరగడానికి ఎంత టైం పడుతుంది? 12 hours. 12 hours. So 12 hours, in 12 hours it makes how many degrees? Our hand 360 degrees. That is. So 12 hours no 360 degrees అయితే then 1 hour లో how many degrees it rotates? In 1 hour it rotates 30. cross penetration. 12. Yes. 360 by 12. By 12. That is 30. 30 degrees. Yes. 1 hour లో 30 degrees it rotates. Okay. మరి 1 hour లో 30 degrees రొటేట్ చేస్తే మరి 1 hour ఈజ్ ఇట్ నాట్ ఈక్వల్ టు 60 minutes? Yes. 60 minutes. So 1 hour it rotates 60 minutes. So definitely 60 minutes లో it takes 30 degrees, right? So in 1 minute how many degrees it rotates? In 1 minute 60 minutes 30 degrees. 1 minute how much? 6 degrees. It is 6. How many degrees? 6 degrees. Right. How many degrees? It is 6 degrees. 6 degrees. ఎంత మరి? సార్ 60 minutes లో 30 degrees. 60 minutes లో 30 degrees. 1 minute how many degrees? First of all, you write up to here. ఈ 1 hour half degree. 0.5 అనుకుంటా, 0.5 అనుకుంటాను సార్. 0.5, that is 0.5 degree అంటే half degree. Half degree. Okay. 0.5 degree అంటే half degree. First of all, you write our hand movements రాసుకోండి ముందు, ఇది రాసేయండి.
12 hours 360 డిగ్రీలు, 1 hour 30 degrees, 1 hour 30 degrees కాబట్టి 16 minutes లో కూడా 30 degrees. ఓకే, 0. Right. Now, so let us go with the right here. Okay. Now, let us go with ఇప్పుడు మీరు రాసుకున్నది yeah. 60 minutes లో our hand will rotate how many degrees? That is 30 degrees. So 1 minute లో how many degrees? That is 30 by 60. 30 by 60. ఎలా చేస్తాం ఇది? 1 minute అంటే ఖచ్చితంగా that is 30 by 60. That is సో ఒకదానికి ఎంత అంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం. 30 by 60 nothing but half degree. Half degree it rotates. Okay. 1 minute లో half degree. ఇంతవరకు బాగుంది. సో ఫర్ ఎవ్రీ మినిట్ ఇట్ రొటేట్స్ half degree. సో అది పక్కన రాసుకుందాం. జస్ట్ విల్ హ్యావ్ వన్ అబ్జర్వేషన్ ఆర్ విల్ హ్యావ్ వన్ one second. సో మీకు ఏదో క్లాస్ ఉంది కాబట్టి టుడే రైట్. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ అంటే నా షెడ్యూల్స్ ఈ గ్రూప్ 2 సిలబస్ చేంజ్ అవ్వడం వల్ల సిలబస్ మారిపోయింది. దానివల్ల నాకు షెడ్యూల్స్ డబుల్ షెడ్యూల్స్ అవడం వల్ల ఐ కుడెంట్ షెడ్యూల్స్ని ఇప్పుడు నేను కాంట్రాక్ట్ చేయాలి. బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఒక దాంట్లోనే మనం పెట్టుకుందాము. మీరు కూడా డైలీ ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళు ఉంటే యూ రైట్ కొంచెం ఇంగ్లీష్లో అయినా కూడా రాయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను వీ కెన్ ఆస్క్ మీ పర్సనల్గా అడగండి. అందుకని నాకు షెడ్యూల్ అందుకని ఇబ్బంది పడ్డాను. అందుకని ఈ 2-3 రోజులు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ 2-3 days కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బట్ బిఫోర్ 5:30 ఐ విల్ క్లోజ్ ద సెషన్స్. ఓకే, ఒక 2-3 days లో నాకు షెడ్యూల్ అర్థం అవుతుంది. దాన్ని బట్టి మనం చేద్దాము. మార్నింగ్ 6:30 to 8 జనరల్గా చేసుకోవచ్చు మనం. బట్ ఫర్ 2-3 days యూ మేక్ సమ్ ఓకేనా, రైట్? సో వి డూ దట్ వన్. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ టైమ్ దగ్గరికి వచ్చింది కాబట్టి మనం రీజనింగ్ పార్టే మనం కొంచెం ఎక్కువ కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇంగ్లీష్ మీరందరూ గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో తెలంగాణ గ్రూప్ 1లో రైట్ మీరు అది చేయొచ్చు. కాకపోతే నేను ఎందుకు చేశానంటే మీకు పర్సంటేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని డేటా ఇంటర్ప్రిటేషన్ రేపు ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు రాక్ యూ అండ్ నో డౌట్. ఖచ్చితంగా డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే నథింగ్ బట్ మొత్తం మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అడగచ్చు, ఏమైనా అడగచ్చు అనమాట, రైట్? సో ట్రిక్కీగా మిమ్మల్ని మీ ఎగ్జామ్ అడుగుతున్నాడు. అందుకని నేను ఐ హావ్ టేకెన్ రేషియో ప్రపోర్షన్ పర్సంటేజెస్ నేను చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయడం దానివల్ల జరిగింది, రైట్? వి టేక్ ద రీజనింగ్ టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. వి డూ దట్. మనకు కావాలంటే అథమెటిక్ పార్ట్ మళ్ళీ కావాలంటే మనం జూన్ 11 తర్వాత కూడా మన ఎగ్జామ్స్ అది అయిపోయిన తర్వాత ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత చూసుకుందాం. ఓకే, సో సార్ ఈ క్లాక్స్ అయిపోయిన తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్పండి సార్. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ డెఫినెట్గా ఇప్పుడు ప్రిలిమ్స్ మోడ్ లో ఏమున్నాయో చెప్పేయాలి నేను. ఎందుకంటే లాస్ట్ టైం దాంట్లోంచి ఎక్కువ ప్రాబ్లం టేబుల్ ఇచ్చి ఓ పెద్ద పెద్ద పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఇచ్చారు సార్. అదే అందుకని
మనం ఆ ప్రాక్టీస్ మర్చిపోకూడదని నేను మా మాక్సిమం పర్సంటేజ్ చాప్టర్ కూడా కంప్లీట్ చేస్తాను. మీకు ఇప్పుడు కావాల్సింది ఆ డేటా ట్రాన్స్ఫర్ కూడా కంప్లీట్ చేద్దాం. డేటా అనాలిసిస్ అన్ని కూడా వస్తాయి ఇప్పుడు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రైట్. రైట్. ఓకే శ్రావ్య. రైట్. సో థ్యాంక్ యూ సార్. రైట్. Sir. రైట్. యా. ఎనీ Sir, డౌట్? after class, practice bits పెట్టండి సార్. ఆఫ్టర్నూన్ క్లాస్ ప్రాక్టీస్ బిట్స్. ప్రాక్టీస్ బిట్స్ కావాలా? ఏది కంప్లీట్ అయినంత వరకు. అదే పర్సంటేజెస్ సరే. అయినా ఏదైనా ఉంటే అదన్నా చేస్తాం. అట్లీస్ట్ Yeah, ఒక 5. ఓకే. షూర్. అయిపోయిన క్లాసెస్ అండ్ ఇవాళ చెప్పిల్లు కదా సార్ క్లాక్స్ దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ఆ ప్రాక్టీస్ బిట్స్ యాక్చువల్లీ నేను ఆన్ ద స్పాట్ హోంవర్క్ ఇవ్వాలి యాక్చువల్లీ ఇప్పుడు మీకు. ఇప్పుడు మీకు టైం లేదు కాబట్టి కొంచెము కాపీ పేస్ట్ చేసుకుంటాం. ఏది? అదే గ్రూప్ లో వేస్తే చూసుకుంటాం సార్. సరే సరే. నేను యాక్చువల్గా నేను మర్చిపోయాను. యాక్చువల్లీ మీకు ఇప్పుడు హోంవర్క్ ఇవ్వాల్సింది ఆ 0 degrees యాంగిల్ మీరు చేయాల్సింది ఏంటంటే నేను తొందరలో మర్చిపోయాను. బట్ యాక్చువల్లీ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ రైట్ ఆల్ ద 0 degrees యాంగిల్ అన్నిటికీ దట్ ఈస్ బిట్వీన్ 1 to 2, 2 to 3, 3 to 4 అప్ టు వాట్ 11 to 12. 11 to 12. అన్ని యాంగిల్స్ మీరు ఈరోజు హోంవర్క్ చేయండి. ఈరోజు మనం నేర్చుకుంది ఇదే. సో యూ డూ ద హోంవర్క్ ఫర్ ఆల్ ద ఎన్ని వస్తాయి మొత్తం 12 కేసెస్ వస్తాయి. యూ డూ దట్ ఈ రోజుకి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యా. రైట్. సీ యూ దెన్. బై.